ఓం శాంతి. బాబా ఈరోజు మురళిలో చెప్పారు, మీరు భవిష్యత్తులో చాలా అలంకరించుకుంటారు స్థూలంగా, కానీ ఇప్పుడు మాత్రం జ్ఞానంతో అలంకరించుకోండి. ఇప్పుడు దైహిక పరమైనటువంటి కలియుగి ఫ్యాషన్స్ మీలో ఉండకూడదు అన్నారు. జ్ఞానంలో బాబా ఒక్కొక్క గుణాన్ని అలంకరణగా భావిస్తూ ధారణ చెయ్యండి అంటారు. అలాగే బాబా అన్నారు, మీరు లౌకిక వ్యాపారం వ్యవహారంతో విసుగు చెందకూడదు. అంటే దాన్ని కూడా నిమిత్త మాత్రంగా భావిస్తూ చెయ్యాలి. బాబా స్మృతిలో ఉంటూ చెయ్యాలి. ఆత్మిక గైడ్గా అయి అందరికీ ఇంటి యొక్క దారిని చూపించాలి అన్నారు. ఇది 2 జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండగ ఉన్నారు. మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ కమల పుష్ప సమానంగా స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక పండగ ఉన్నారు. మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ కమల పుష్ప సమానంగా ఉంటూ స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి. ప్రశ్న, తండ్రి పిల్లలకు ఎలాంటి అలంకరణ చేస్తారు? ఏ అలంకరణను చేసుకోవద్దు అని బాబా అంటారు? జవాబు, బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక అలంకరణ చేసేందుకే వచ్చాను. మీరెప్పుడు కూడా దైహిక అలంకరణ చేసుకోకూడదు. మీరు బెగ్గర్గా ఉన్నారు. మీరు ఫ్యాషన్స్ యొక్క అభిరుచిని కలిగి ఉండకూడదు. ప్రపంచం చాలా చెడ్డగా ఉంది కాబట్టి కొంచెం కూడా శరీరం యొక్క ఫ్యాషన్ చెయ్యకండి. పాట, ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రానే వచ్చింది అని. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అనంతము అనగా హద్దు లేనిది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇంతమంది పిల్లలు ఒక్క తండ్రికే ఉన్నారు. వారిని రచయిత అంటాం. మిగతా అందరూ హద్దు బాబాలు. వీరు అనంతమైన ఆత్మల తండ్రి. వారేమో హద్దులో ఉన్నారు, ఇక్కడేమో అనంతమైన స్థితిలో ఉన్నారు శివబాబా. అంటే ఒక్కరికి ఇద్దరికి 10 మందికి తండ్రి కాదు, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ తండ్రి. అందుకే అనంతమైన తండ్రి, ఆత్మల తండ్రి అని అంటారు. లౌకికంలో ఉండేది దైహిక తండ్రి. భక్తి మార్గంలో ఆత్మలన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాయి. మీకు తెలుసు, భక్తి మార్గం కూడా ఉంది. దాంతో పాటుగా రావణ రాజ్యము ఉంది. మనుషులు పిలుస్తూ ఉన్నారు, రావణ రాజ్యం నుండి మమ్మల్ని రామరాజ్యానికి తీసుకెళ్ళండి అని. బాబా అర్థం చేయిస్తున్నారు, చూడండి, దేవీ దేవతలు భారతదేశానికి యజమానిగా ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. మరి వారు ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది మీకే తెలుసు. మీరే సత్యయుగి సూర్యవంశీ రాజ్యానికి యజమానిగా ఉండేవారు. రాజారాణి అయితే ఉంటారు కదా. పిల్లలకి ఇప్పుడు స్మృతి కలిగింది. బాబా వచ్చారు పిల్లలకు రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు, అంటే విశ్వానికి యజమానిగా చేసేందుకు. బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గమును రావణ రాజ్యం అని అంటారు. అంటే రావణ రాజ్యంలోనే భక్తిని చేస్తారు. జ్ఞాన మార్గాన్ని ఒక తండ్రి మాత్రమే నేర్పిస్తారు పిల్లల కోసం. ఇప్పుడు అనంతమైన తండ్రిని భక్తి మార్గంలో అందరూ జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు 21 జన్మల కోసం జ్ఞానం యొక్క రాజధాని లభిస్తుంది. తర్వాత అర్ధకల్పం ఇంకా పిలవనే పిలవరు. అయ్యో రామా, ఓ ప్రభువా ఇలా అనే అవసరమే ఉండదు. హాయ్ రామ్ అని ఎప్పుడంటారు? దుఃఖములో. దుఃఖమే ఉండనప్పుడు ఇంకా ఓ రామా అని ఎందుకు పిలుస్తారు? అక్కడ అసలు ఏ రకంగానూ దుఃఖం ఉండదు. ఇప్పుడు మీకు తెలిసిది ఆట తయారై ఉంది. అర్థకల్పం జ్ఞానం యొక్క పగలు, అర్థకల్పం భక్తి యొక్క రాత్రి. భక్తి చేస్తూ క్రిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఈ మెట్ల చిత్రం అంతా ఉండాలి. అంటే మెట్ల యొక్క జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, 84 జన్మల్లో మీరు ఈ చక్రం అంతా చుట్టి వచ్చారు. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు.
అందుకే బాబా చిత్రాలను తయారు చేయిస్తూ ఉన్నారు. ఈ చిత్రాల ద్వారా మీరు ఎవరికైనా చక్రం యొక్క రహస్యాన్ని తెలియచేయవచ్చు. 21 జన్మల కోసం అందరూ తమ రాజ్య భాగ్యాన్ని ఈ జ్ఞానం ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలుసు, మీరు చాలా మంది అయిపోయారు. చాలా పెద్ద ఆత్మిక శక్తి సైన్యం తయారైంది. మీరందరూ పండాలుగా ఉన్నారు. బాబా కూడా పండా, వారిని గైడ్ అంటారు. పండా అక్షరము చాలా శుభప్రదమైనది. యాత్రలకు తీసుకెళ్లేవారే పండాలు. యాత్రికులు ఆ పండాలతో వెళ్తారు, వారికి ఒక గైడ్ లభిస్తారు. ఇవన్నీ కూడా చూపించడానికి, తీర్థయాత్రల్లో ఎక్కడ ఏముంది అనేది వారికి చెప్పడానికి, చూపించడానికి ఒక గైడ్ లభిస్తారు. మరి పండాలు లభిస్తారు, గైడ్ కూడా ఉంటారు. మరి పండాలు ఏం చేస్తారు? అక్కడ ఏ పూజ చెయ్యాలి, ఎవరికి ఏ విధంగా ఏం సమర్పించాలి, ఏ రకంగా అక్కడ నిష్టగా ఉండాలి, ఇవన్నీ పండాలు చెప్తారు. బాబా చెప్తున్నారు, జన్మ జన్మాంతరాలు తీర్థయాత్రలను చేస్తూ వచ్చారు. అమర్నాథుని దగ్గరికి వెళ్తారు, తీర్థయాత్ర చేస్తారు, పరిక్రమ చేస్తారు. అక్కడికి వెళ్ళే సమయంలో అదే గుర్తుంటుంది. అంటే ఎవరిని దర్శనం చేసుకోబోతున్నారో వారి స్మృతిలోనే యాత్ర చేస్తారు. ఇల్లు వాకిలి మొదలైనవన్నిటితో బుద్ధియోగం తొలగిపోతుంది. ఇక్కడ మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేస్తూ గుప్తమైన ఈ యాత్రలో ఉండండి. అప్పుడు ఈ యాత్ర ఎక్కడికైతే మీరు చేరుకుంటారో అక్కడెవరుంటారో వారినే స్మృతి చేస్తూ ఈ యాత్ర అంతా కొనసాగిస్తారు. అంటే శివబాబా స్మృతిలో న్యాచురల్గా మీరు ఉంటారు. నేను యాత్రలో ఉన్నాను, ఈ యాత్ర నేను పరంధామం చేరుకున్న తర్వాత పూర్తవుతుంది అని మీరు భావిస్తే శివబాబానే గుర్తొస్తారు అంటున్నారు. ఈ యాత్ర ఎంత మంచిది. బాబా మిమ్మల్ని బిజినెస్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు. మీరు ఏ వ్యాపారం కావాలనుకుంటే అది చేసుకోండి, ఎంత పెద్దది చేయాలనుకున్నా చెయ్యండి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకున్నా పెంచుకోండి. కానీ బాబా మీ రాజ్యాన్ని అంటే మీ యొక్క బిజినెస్ని మొత్తం సంభాళించుకుంటూ స్మృతిలో ఉండండి. రాజా జనకుడికి 1 సెకండ్లో జీవనముక్తి లభించింది. మీరు బాహ్యపరమైనటువంటి యాత్రలు మొదలైనవి చేస్తూ ఎదురు దెబ్బలు తినే అవసరం లేదు. మీరు ఇంట్లో ఉంటూ ఇంటిని సంభాళించుకుంటూ స్మృతిలో ఉండాలి. సెన్సిబుల్గా మంచిగా ఉన్నటువంటి పిల్లలైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉంటారు. గృహస్థ వ్యవహారంతో విసుగు చెందరు. కుమారీలైతే ఒక విధంగా సన్యాసిగానే ఉంటారు. వారిలో వికారాలు లేవు, 5 వికారాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మా అలంకరణ బాహ్యపరమైనది కాదు. వారి అలంకరణ బాహ్యంగా కనబడుతుంది, మన అలంకరణ దానికి భిన్నమైనది. వారిది తమో ప్రధానమైన అలంకరణ, మనది సతో ప్రధానమైన అలంకరణ. దీనితో సతో ప్రధాన సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్తాం. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, తమో ప్రధానమైనటువంటి దైహికపరమైన శృంగారం అలంకరణ చేసుకోకండి. అంటే అలా సింగరించుకోకూడదు లౌకిక వారిలాగా. ప్రపంచం చాలా చెడ్డగా ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషనబుల్గా కాకండి. ఫ్యాషన్స్ ఆకర్షిస్తాయి. ఈ సమయంలో అందమేమీ మంచిది కాదు. నల్లగా ఉంటే చాలా మంచిది అంటున్నారు. ఎవరు మీ వైపు చూడరు. అందంగా ఉన్న వారి వెంట అందరూ పడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా నల్లని వాడిగా ఉన్నట్టు చూపిస్తారు కదా. మీరిప్పుడు శివబాబా ద్వారా తెల్లగా అవుతున్నారు. శివబాబా మనల్ని తెల్లగా చేసేది పౌడర్తో కాదు, జ్ఞానంతో. అక్కడైతే తెల్లగా కనబడాలి అని పౌడర్ వేసుకుంటారు, ఎన్ని ఫ్యాషన్లు చేస్తారు, ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. షావుకారులదైతే ఇంకా సత్యనాశనం. పేదవారు మంచిగా ఉంటారు. గ్రామాల్లోకి వెళ్ళి పేదవారి కళ్యాణం చేయాలి. కానీ ఇలా బాబా యొక్క సందేశాన్ని వ్యాపింప చేయడానికి ఎవరైనా గొప్ప వ్యక్తులు కూడా కావాలి అంటున్నారు. మీరందరూ పేదవారిగా ఉన్నారు. ఎవరైనా షావుకారుగా ఉన్నారా?
చూడండి ఎంత సాధారణంగా కూర్చున్నారు. బాంబేలో ఫ్యాషన్స్ చూడండి ఎంతగా ఉన్నాయో. బాబాను కలుసుకునేందుకు వస్తారు. బాబా అప్పుడేమంటారు, పిల్లలు మీరు దైహికపరమైనటువంటి అలంకరణను చేసుకోకండి, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి జ్ఞానంతో అలంకరించుకోండి. మీరు స్వర్గం యొక్క పర్యగా 21 జన్మల కోసం తయారవ్వబోతున్నారు. సదా సుఖీగా అవుతారు. అక్కడ ఏడవటం దుఃఖపడటం అనేదే ఉండదు. మరి ఈ దైహికమైనటువంటి అలంకరణను ఇంకా వదిలిపెట్టండి అని బాబా చెప్తారు. జ్ఞాన రత్నాలతో ఫస్ట్ క్లాస్గా బాబా అలంకరిస్తూ ఉన్నారు. ఈ అలంకరణ ఎంత సుందరమైనది, ఇది మాటల్లో వర్ణించడానికి లేదు. ఒకవేళ నా మతం పైన నడిచినట్లయితే నేను మిమ్మల్ని పట్టపురాణిగా తయారు చేస్తాను. ఇదెంత మంచిది. భారతవాసులైన మిమ్మల్ని ఈ తమో ప్రధాన ఆసురి ప్రపంచమైన నరకం నుండి తీసుకెళ్ళి స్వర్గం యొక్క మహారాణిగా తయారు చేస్తాను. పిల్లలకు అర్థమవుతుంది. ఈరోజైతే మేము చాలా సింపుల్గా శ్వేత వస్త్రాల్లో ఉన్నాం. రేపైతే మేము స్వర్గంలో జన్మ తీసుకుంటాము. అక్కడ బంగారు చెంచాతో పాలు తాగుతాం. ఇదైతే చీచీ ప్రపంచం. స్వర్గం అంటే స్వర్గమే, ఇంకది మాటల్లో చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు బెగ్గర్గా ఉన్నారు. భారత్ బెగ్గర్గా ఉంది. బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతారు అనే గాయనం ఉంది. ఈ భారత్లోనే మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటారు. తండ్రే మనల్ని స్వర్గానికి యజమానిగా చేశారు. రాత్రింబవళ్ళ తేడా ఉంది. మహాన్ పేదవారు అంటే ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేనటువంటి దుస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి దానం ఇవ్వడం జరుగుతుంది కదా. భారత్ మహాన్ పేదరికంతో ఉంది. పాపం ఎవరికి ఈ విషయాలు తెలియవు. ఇక్కడంతా తమో ప్రధానంగా అయ్యారు. రోజు రోజుకి మెట్లు క్రిందకి దిగుతూ ఉన్నారు. మరి మెట్లు ఎవరు కూడా ఎక్కించేవారే లేరు. 16 కళల నుండి 14, 14 నుండి 12 అలా కళలు తగ్గుతూ వస్తాయి. లక్ష్మీనారాయణులు కూడా మొదట 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. తర్వాత 14 కళలకి దిగిపోయారు. ఇవన్నీ మంచి రీతిగా జ్ఞాపకం చెయ్యాలి. మెట్లు దిగుతూ పూర్తి పతితులుగా అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానిగా ఎవరు చెయ్యాలి? మరి వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అంతా రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్ అని అందరూ అంటారు, కానీ ఏ హిస్టరీ రిపీట్ అవుతుంది అదెవరికి తెలియదు. హిస్టరీ అంటే ఎప్పటి నుండి రిపీట్ అవుతుంది, ఎవరి కాలం ఉండేది, ఇదెవరికి తెలియదు. 40,000 సంవత్సరాలు ఇంకా ఉంది కలియుగం అనుకుంటున్నారు. అంటే శాస్త్రాల్లో సత్యయుగం ఆయుషే లక్షల సంవత్సరాలను రాసేశారు కదా. మళ్ళీ సత్యయుగం ఎప్పుడొస్తుంది అంటే ఏం చెప్పగలుగుతారు? మరి మీరు నిరూపించి చెప్తారు కల్పం ఆయుష్ 5,000 సంవత్సరాలే అని. వారేమో ఒక్క సత్యుగానికి అన్ని లక్షలు ఇచ్చేశారు. ఘోరమైన చీకట్లో ఉన్నారు. మరి మనుష్యులు భగవంతుడు అవతరించారు అంటే ఈ చీకట్లో ఏం గుర్తిస్తారు, ఏం అర్థమవుతుంది వారికి? ఎందుకంటే వారు కలియుగ అంతిమంలో భగవంతుడు వస్తాడు అని భావిస్తున్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు పూర్తవ్వాలి కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నారు. వినాశనం ఎదురుగా ఉంది. పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. వినాశనానికి ముందు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. కానీ కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. పాపం అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు. మీరేమో జయకారాలను మ్రోగిస్తూ సంతోషంగా ఇంటికి వెళ్తారు. వినాశనం ఖచ్చితంగా జరిగేదే ఉంది. మీ జయకారాలు మ్రోగుతాయి. వినాశనంలో అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేస్తారు. విపరీత బుద్ధి తప్పనిసరిగా ఆర్తనాదాలే చేస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు సత్యమైన తండ్రి యొక్క సత్యమైన సంతానంగా ఉన్నారు. నరకం వినాశనం అవ్వకుండా స్వర్గం ఎలా వస్తుంది? మీరంటారు ఇది అదే మహాభారత యుద్ధము అని. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. మనుషులకేమీ తెలియదు. మీ బుద్ధిలో ఉంది. మేమిప్పుడు దైవీ స్వరాజ్యం యొక్క వెన్నను తీసుకుంటున్నాం. వాళ్ళేమో పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులమే. కానీ వారిది ఆసురీ సాంప్రదాయం, మీది దైవీ సాంప్రదాయం. తండ్రి పిల్లలకు సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లల్లో ఎంత సంతోషం ఉండాలి. అనేక సార్లు మీరే రాజధానిని తీసుకున్నారు.
అలాగే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళేమో పరస్పరం 2 పిల్లలు పోట్లాడుకుంటే మధ్యలో కోతికి వెన్న దొరికినట్టుగా మీకు విశ్వం యొక్క రాజ్యభాగ్యము దొరుకుతుంది. మీరిక్కడికి వచ్చిందే విశ్వానికి యజమానిగా అయ్యేందుకు. మనము విశ్వాధిపతులుగా అయ్యే భాగ్యమును పొందుతున్నాం. ఇది కామన్ విషయం. వారు బాహుబలంతో విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలనుకుంటారు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానిగా అవుతున్నారు. మీది అహింస పరమో దేవీ దేవత ధర్మం. 2 హింసలు అక్కడ ఉండవు. కామ వికారం యొక్క హింస అన్నింటికంటే చాలా చెడ్డది. అదైతే ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది. కానీ ఇది ఎవరికీ తెలియదు. రావణ రాజ్యం ఎప్పుడు ఉంటుంది, ఎలా రావణ రాజ్యంలో దుఃఖాన్ని పొందుతూ వస్తామో ఇది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. ఒకప్పుడు పావనంగా ఉండేవారు కాబట్టి ఇప్పుడు పావనంగా చెయ్యండి అంటున్నారు. భారతవాసి పిల్లలే పిలుస్తూ ఉన్నారు, దుఃఖాల నుండి విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకెళ్ళండి అని. దుఃఖాలను హరించి సుఖం ఇవ్వండి అంటారు. శ్రీకృష్ణుని హరి అని కూడా అంటారు. బాబా మనల్ని హరి యొక్క ద్వారానికి తీసుకెళ్తున్నారు. హరి యొక్క ద్వారమే కృష్ణపురి, ఇదేమో కంసపురి. ఈ కంసపురి మనకి నచ్చట్లేదు. మాయా మస్జిందర్ యొక్క ఆటను చూపిస్తారు కదా. మీకు తెలుసు, రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి మొదలవుతుంది. దేవతలైతే పావనంగా ఉండేవారు, వారు కూడా పతితంగా అవ్వడం మొదలైంది. దీనికి గుర్తులు జగన్నాథ్ పురి మందిరంలో చుట్టూ విగ్రహాల రూపంలో దేవతల యొక్క చిత్రాలను చూపించారు. దేవతలు కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఆ చిత్రాల్లో ఉంటుంది. ఇప్పుడు మనము ఆ విషయాలన్నింటి నుండి బుద్ధిని తొలగించి పరిస్థాన్ వైపు వెళ్తున్నాం. ఇందులో చాలా ధైర్యం, మహావీరత్వంను చూపించాలి. బాబా పిల్లలుగా అయ్యాక మళ్ళీ పతితంగా అవ్వటమా? అస్సలు అలాంటిదేది ఉండకూడదు. వాళ్ళు అనుకుంటారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ ఇద్దరి మధ్య కామ వికారం యొక్క అగ్ని రగలకుండా ఉండడమా? అది అసాధ్యం, అది అసంభవం అంటారు. అందుకే గొడవలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ళు అయిపోతారు. ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అలా ఎక్కడ రాసి ఉంది? అలా స్త్రీ పురుషులు పవిత్రంగా ఉండాలి అని ఎక్కడ రాసి లేదు కదా. ఇదేదో వీరు ఇంద్రజాలం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడే బందీ అయిపోతున్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు అని అలా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మందిని రెచ్చగొడుతూ చెడుగా వారికి ఇక్కడి విషయాలన్నింటినీ వర్ణిస్తూ వారిని ఆపేస్తారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఎవరి పాత్ర ఉంటే వారు ఎంతమంది ఎన్ని చెప్పినా ఆగరు, వచ్చేస్తారు. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. శివబాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, బ్రహ్మ ద్వారా పతితులను పావనంగా చేస్తున్నారు. ఈ పదాలు చాలా బాగా పెద్ద అక్షరాల్లో రాయండి. ఎవరైనా వచ్చి చదువుకోగలిగేలాగా ఉండాలి. పవిత్రత విషయంలోనే విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. బాబా అంటారు, పిల్లలు ఏ దేహదారి మోహంలోనూ చిక్కుకోవద్దు. ఒకవేళ ఎక్కడైనా మోహం ఉంది అంటే చిక్కుకుపోతారు. ఇక్కడైతే బాబా ఏమంటారు, తల్లి మరణించినా కూడా జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. బాబా ఎదురుగా కూర్చోబెట్టి అడుగుతారు, నిన్న మీ వారెవరో మరణించారు, మరి మీరు ఏడవలేదు కదా? మీ బంధుమిత్రులు మరణిస్తే కంటతడి పెట్టుకున్నారా? అయితే ఫెయిల్. ఒకవేళ కన్నీళ్ళు వచ్చాయి అంటే ఫెయిల్ అయినట్లే. ఒకరు శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకునే సమయంలో ఏడ్చే విషయం ఏముంటుంది? ఇలా చెప్పగానే కొందరు విని, ఏం మాట్లాడుతున్నారండి, కొంచెం మంచి మాటలు మాట్లాడండి అంటారు. అరే, ఇవి మంచి మాటలే. శరీరం విడిచిపెట్టిన వారి గురించి ఏడ్చే అవసరం లేదు అని చెప్పడము ఇది మంచి విషయమే కదా. సత్యయుగంలో అయితే దేవతలు ఎవరి కోసం ఆ విధంగా ఏడవరు. అక్కడ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు అసలు ఎవరికి దుఃఖమే ఉండదు. మరి ఈ జీవితం సంగమయుగంలో మనది వాళ్ళ జీవితం కన్నా చాలా ఉన్నతమైనది కదా. మరి ఇక్కడే ఆ ఆచరణను మనం ప్రాక్టికల్గా తీసుకొని రావాలి కదా. అందుకే బాబా చెప్తున్నారు, మీరైతే అందరూ ఏడ్చే వారిని ఏడవటం నుండి రక్షించేవారు.
దుఃఖాల ప్రపంచంలో అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసేటువంటి వారు. మనం ఎందుకు ఏడుస్తాము? మనమైతే పతులకు పతిని పొందాం, స్వర్గానికి తీసుకొని వెళ్ళేటువంటి పతి లభించారు. మళ్ళీ నరకంలో పడిపోయేటువంటి వారి గురించి మీరెందుకు ఏడవటం? ఈ నరకంలో పోయేటువంటి వారి గురించి మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు అంటున్నారు. బాబా ఎంత మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తున్నారు వారసత్వాన్ని తీసుకునేందుకు. ఈ సమయంలో భారత్ యొక్క అకల్యాణం జరుగుతుంది. బాబా వచ్చి కళ్యాణం చేస్తూ ఉన్నారు. భారత్ను మగధ దేశం అని కూడా అంటారు. సింధీల వంటి ఫ్యాషనబుల్ ఇంకెవరూ ఉండరు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకొని వస్తారు. జుట్టును సవరించుకోవడము, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ఖర్చు చేస్తున్నారు. మేకప్ కొరకు, జుట్టు కొరకు చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది నరకం. ఇక్కడ ఆ విధంగా ఫ్యాషనబుల్గా తయారవ్వడం, మేకప్ చేసుకోవడం, దీన్ని ఏమంటారండి? నరకంలోని పర్యలు అంటారు. బాబా మనల్ని స్వర్గం యొక్క పర్యలుగా చేస్తూ ఉన్నారు. అంటారు, మా కొరకు ఇక్కడే స్వర్గం ఉంది, మేము ఇక్కడే సుఖాల్ని తీసుకుంటున్నాం, రేపటి గురించి ఎందుకు చూడాలి? రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? రేపు తీసుకుంటామో లేదో, స్వర్గం వస్తుందో లేదో ఎవరు చూశారు? ఇప్పుడే మేము ఆ స్వర్గ సుఖాలను పొందుతున్నామని వాళ్ళు అంటారు. బాబా అన్నారు, ఈ విధంగా అనేక రకాల ఆలోచనలు, అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. సత్యాతి సత్యమైన ఆత్మిక పండగ అందరికీ ఇంటి దారిని తెలియచేయాలి. శరీర నిర్వహణార్థం వ్యాపారం చేస్తూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలతో విసుగు చెందకూడదు. సెకండ్ పాయింట్, జ్ఞానంతో అలంకరించుకొని స్వయాన్ని స్వర్గం యొక్క పర్యగా తయారు చేసుకోవాలి. ఈ తమో ప్రధాన ప్రపంచంలో దైహిక అలంకరణ చేసుకోవద్దు. కలియుగి ఫ్యాషన్లను విడిచిపెట్టాలి. వరదానం. బాలక్ మరియు యజమాని యొక్క బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునేటువంటి సఫలతామూర్తి భవ. బాలుడిని యజమానిని అనే బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా కర్మలలో నడుచుకునేటువంటి సఫలతామూర్తి భవ. వివరణ. ఎంత వీలైతే అంత సేవా సంబంధంలో బాలుడిగా అవ్వాలి. తన పురుషార్థం యొక్క స్థితిలో యజమానిగా అవ్వాలి. సంపర్కము సేవలో బాలుడిగా అవ్వాలి. స్మృతి యాత్ర జ్ఞానాన్ని మంతన చేయడంలో యజమానిగా అవ్వాలి. తోడుండే వారితో మరియు సంఘటనలో ఉన్నప్పుడు బాలుడిగా అవ్వాలి. వ్యక్తిగత జీవితంలో యజమానిగా అవ్వాలి. ఈ బ్యాలెన్స్తో నడుచుకోవడమే యుక్తియుక్తంగా నడుచుకోవటం. దీనితో సహజంగానే ప్రతి కార్యంలో సఫలతను ప్రాప్తించుకుంటారు. స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది మరియు సహజంగా సర్వులకు స్నేహిగా అవుతారు. స్లోగన్. ఆలోచించడం మరియు చేయటం సమానంగా ఉండాలి. అప్పుడే విల్ పవర్ కలిగినటువంటి శక్తిశాలి ఆత్మ అని అంటారు. ఆలోచించడం, చేయటం అంటే మనస మరియు కర్మలు రెండు సమానంగా ఉండాలి. అప్పుడే విల్ పవర్ కలిగినటువంటి శక్తిశాలి ఆత్మ అంటారు. అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండటానికి తమ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలిగా కండి. హర్షితంగా ఉండేటటువంటి గుణము పురుషార్థంలో చాలా సహాయం చేస్తుంది. కానీ ఏ విధంగా రూపం హర్షితంగా ఉంటే అలాగే ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. ఈ నేచురల్ గుణము ఆత్మలోకి తీసుకురావాలి. రూపం కేవలం ఫీచర్స్, ఫేస్ చియర్ఫుల్గా ఉంటే సరిపోదు. ఆత్మ కూడా అలాగే హర్షితంగా ఉండాలి. సదా హర్షితంగా ఉన్నట్లయితే మాయ యొక్క ఎలాంటి ఆకర్షణ మిమ్మల్ని ఆకర్షించదు. ఇది బాబా ఇస్తున్న గ్యారెంటీ. కానీ సదా హర్షితంగా ఉండటానికి మీ ఆత్మిక నశలో ఉండండి. సహనశీలిగా అయి మీ ఆత్మిక గౌరవంలో ఉండండి.
మరియు సహనశీలిగా అయి సాక్షి ద్రష్టగా ఉంటూ మాయా ఆటలను చూస్తూ ఉండండి. ఈరోజు స్వమానము, నేను సఫలతామూర్తుడను. అన్ని విషయాల్లో సఫలతను పొందాలి అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బాబా 3 రకాలుగా బ్యాలెన్స్ని వినిపించారు. ఇక్కడ సేవా సంబంధంలో బాలుడుగా అవ్వండి, స్వపురుషార్థంలో యజమానిగా అవ్వండి, సర్వీస్లో సంపర్కంలో వచ్చే వారితో బాలుడిగా అవ్వండి, స్మృతి యాత్రలో జ్ఞానాన్ని మంతన చేయడంలో యజమానిగా అవ్వండి, తోడుండేవారు సంఘటనలో ఉండేవారితోటి బాలుడిగా అవ్వండి, వ్యక్తిగతంగా అంటే సింగిల్గా ఉన్నప్పుడు యజమానిగా అవ్వండి. ఇలా బ్యాలెన్స్తో నడుచుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ సఫలతను పొందుతాం. రోజంతా కర్మలు చేస్తూ వీటన్నిటినీ బాగా చెకింగ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుందాం. ఓం శాంతి.